బానే ఉంది. బానే ఉంది. సూపర్ హిట్ ఎక్సలెంట్. ఆ సినిమాటిక్ యూనివర్స్ మామూలుగా లేదు నిజంగా. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే పిచ్చి పీక్స్, అంత బాగుంది. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉన్నాడు. ఇది ఇంకా కంటిన్యూ అవుతే కనీసం అన్ని రికార్డులు పోతాయి. చాలా బాగుంది, చాలా బాగా తీశాడు నాగార్జున. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప చాలా బాగుంది. అసలు విఎఫ్ఎక్స్ అనేది కూడా లేదు, వేరే లెవెల్. చిన్న మిస్టేక్ చేశాడు. కర్ణుడు ఏంటంటే అర్జునుడి కన్నా ఎక్కువ అన్నాడు, కానీ యాక్చువల్ మహాభారతంలో అర్జునుడితో సరిసమానం కూడా కర్ణుడు, కానీ దీంట్లో కర్ణుడు ఎక్కువ అన్నట్టు చూపించాడు. అదొక మిస్టేక్ తప్ప సినిమా మొత్తం సూపర్. అసలు అమితాబ్ అయితే అసలు అమితాబ్ లుక్స్ అదుర్సు. అమితాబ్ కోసం సినిమా చూడొచ్చు. ప్రభాస్ కన్నా అమితాబ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. అంటే చాలా మంది మంచి లేదంటున్నారు కదా. చాలా టాప్ ఉంది మూవీ. ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విజువల్స్ ఇచ్చాడు ఇందులో. రాజమౌళి కూడా నటించాడు, కానీ టాప్ సినిమా. ఓకే, ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చింది మూవీలో? అశ్వత్థామ హైలైట్స్ అంటే మ్యూజిక్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ బ్రో, లాస్ట్ 30 మినిట్స్ అయితే గూస్ బంప్సే వస్తుంది. ప్రభాస్ రివీలేషన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. కేకా Nice. Yeah, it was awesome. What? Yeah, everything was good. It's awesome. Really superb. Enjoying. Thoroughly enjoyed. Yeah, there is no comparison at Bahubali and this movie. Actually, you should have to enjoy this movie. బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది బ్రో. ఇది సెకండ్ టైం, నిన్ననే వెళ్ళా ఆల్రెడీ ఫస్ట్ షో. చాలా బాగుంది అసలు. ఎంట్రీ అయితే మర్చిపోయాను. యా ఏంటి, ఓ అసలు గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ పింపుల్స్. యా ఏంటి, అవును చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బాగుంది. చూడాల్సిన సినిమా. కాన్సెప్ట్ నేను రివీల్ చేయను, నాన్ స్పాయిలర్ రివ్యూ. చాలా బాగుంది సినిమా, అందరు వెళ్ళి చూడాలి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. క్లైమాక్స్, ఇంటర్వెల్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి. ఆ గ్రాఫిక్స్ అవి బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ యాక్షన్, ప్రభాస్ యాక్షన్ అది బాగుంది. యా మూవీ అయితే బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. ఎలా అనిపించింది? రేటింగ్ ఎంత ఇస్తారు ప్రభాస్ అనికి? 10 అంటే చెప్పండి. ఏం నచ్చింది మీకు? ప్రభాస్ చూడాల్సింది, అందరు చూడాల్సిందే. సినిమా అయితే మస్తుంది అనా. హైలైట్స్ అంటే ఫైట్ సీన్స్. ఇది ఏమంటారు, ఆదిపురుషు ఫ్లాప్ అయినా అన్నారు కదా అందరూ. ఇది ఇప్పుడు కలికి చూడండి, అందరు చూసి మాట్లాడారు అందరు. మూవీ సూపర్ ఉందా అన్న. హైలైట్ మూవీ సినిమానే హైలైట్. విఎఫ్ఎక్స్ కానీ మొత్తం హాలీవుడ్ రేంజ్ మూవీ అది. చాలా బాగుందన్న. అంటే మనం తెలుగు సినిమా అంటే ఏదైనా ఫస్ట్ మన ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2 అవే మాట్లాడుకుంటాం. కానీ ఫస్ట్ టైం అంటే రాజమౌళి తర్వాత వేరే డైరెక్టర్ కూడా ఉన్నారనిపించింది నాకు. మన నాగార్జున చాలా బాగా చేసిండు. అంటే హాలీవుడ్ని కూడా టచ్ చేసిండు మూవీ ద్వారా. ఓవరాల్ వర్త్ వాచింగ్ అన్న. ప్రభాస్ యాక్టింగ్ అదే ఓకే, న్యాయం చేసిండు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఈక్వల్గా డామినేట్ చేసారు ఇద్దరు. బ్రహ్మానందం కామెడీ సూపర్ అన్న. ఓవరాల్ వర్త్ వాచింగ్. అయితే గుద్దాలుగుందన్న. క్లైమాక్స్ సినిమాకి రావాలంటే క్లైమాక్స్ కోసమే రావాలి. జై ప్రభాస్. బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ బాగుంది, కానీ క్యారెక్టర్ అమ్మ నన్ను కొడతారు. బాగుంది. ఫైటింగ్ బాగుంది, అన్ని మహాభారతం లేదు. లాస్ట్కి కర్ణుడు వస్తాడు. అర్జున్ వర్సెస్ కరుణ్ ఫైట్. ఓకే, స్పాయిలర్స్. ఇంకా పెద్ద ఉంది. అర్చన గొంతు పోయింది. ప్రభాస్ బాగుంది. మామూలుగా లేదు భయ్య. నాగశ్విన్ చింపేశాడు భయ్య, మామూలు డైరెక్షన్ కాదు. అండ్ పూరి అండ్ రాజమౌళి గారు, అబ్బా ఆర్జీవి గారు మామూలుగా చేయలేదు భయ్య. పర్ఫార్మెన్స్ పీక్స్.